కొన్ని రోజులుగా ఫ్రాన్స్ దేశంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది. ప్రధాని మిషెల్ బార్నియర్ పార్లమెంట్లో ఓ ఓటు ద్వారా బడ్జెట్ను ఆమోదించకుండా, ఎలాంటి అనుమతి లేకుండా ప్రత్యేక అధికారాలను ఉపయోగించి బడ్జెట్ను ఆమోదించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మిషెల్ తీసుకున్న చర్యలను నిరసిస్తూ అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేశాయి. ఈ తీర్మానంలో విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో మిషెల్ ప్రధాని పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. అసలు బడ్జెట్లో ఏముంది? ఎంపీలు ఎందుకు తిరగబడ్డారు? బార్నియర్పై అవిశ్వాస తీర్మానానికి ప్రధాన కారణం ఇటీవల ఆయన సమర్పించిన సామాజిక భద్రతా బడ్జెట్. బడ్జెట్లో ప్రత్యర్థులకు నచ్చని పన్నులు పెంచి ఖర్చులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వామపక్ష రైటిస్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఫ్రాన్స్లో ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. అవి అధ్యక్షుడు మాక్రాన్ సెంట్రిస్ట్ అలయన్స్, లెఫ్టిస్ట్ కూటమి న్యూ పాపులర్ ఫ్రంట్, రైటిస్ట్ పార్టీ నేషనల్ ర్యాలీ పార్టీలు. ఈ క్రమంలో పార్లమెంట్లో ఓటింగ్ లేకుండానే బడ్జెట్ను ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం చేసి తిరగబాటు చేశాయి. దీంతో 3 నెలలకే మిషెల్ బార్నియర్ ప్రభుత్వం కూలిపోయింది.